ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. విష్ణువుకి పరమ ప్రీతికరమైనది వైకుంఠ ఏకాదశి. ముక్కోటి దేవతలు ఈరోజు విష్ణువుని కింద దర్శించి ముక్కోటి దేవతలు వచ్చి విష్ణువుని పూజిస్తారు. అది ముక్కోటి ఏకాదశి స్పెషల్. అందువల్ల మనం ఈరోజు దర్శనం చేసుకుంటాం. ముక్కోటి అందరు దేవతల్ని ముక్కోటి దేవతల్ని మనం ఆరాధించినట్టు అవుతుంది. ముక్కోటి దేవతలకి ముఖ్యమైన ఈరోజు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి అంటే అన్ని దేవతలకు కలిపి పూజించడం ఈ రోజు పూజిస్తారా? అంతే. ముక్కోటి దేవతలు వచ్చి విష్ణువుని ఆరాధించే రోజు ముక్కోటి ఏకాదశి అంటారు. అది ముక్కోటి. ఈ రోజు ప్రత్యేకంగా ఏమేమి చేస్తారు? ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం అనేది ఉత్తర ద్వారంలోంచి ముక్కోటి దేవతలు వచ్చి విష్ణువుని పూజిస్తారు. అందువల్ల మనం కూడా ఆ ఉత్తర ద్వారంలోంచి వస్తే మనం కూడా ఆ దేవతలందరినీ దర్శించినట్టు అవుతుంది. ఈరోజు దేవుడు విష్ణువుకి ఏమేమో ప్రసాదాలు పెడతారు? ప్రసాదాలు అంటూ ఏముందండి, మా పొంగలి మామూలుగానే పులిహోర, పొంగలి, పాయసం అనేది పెడతారు. ప్రసాదాలు కాదు. ఈ రోజు స్పెషల్ ముక్కోటి దేవతలు విష్ణువుని ఆరాధిస్తుంది ఈ రోజు కాబట్టి ఈ రోజు మన ఉత్తర ద్వారంలో వస్తే మనం ముక్కోటి దేవతల్ని ఆరాధించినట్టు అవుతుంది. అది ఈ రోజు ముఖ్యం. సంవత్సరం మొత్తానికి ఈ రోజు ఈ ఏకాదశి అనేది ముక్కోటి దేవతలు ప్రార్థిస్తున్నాం కాబట్టి ముక్కోటి దేవతలు కలిసి చేస్తున్నారు కాబట్టి మనం విష్ణువుని దర్శిస్తే అందరినీ దర్శించినట్టు అవుతుంది. మామూలుగా ఎప్పుడు తెరవరు. ముక్కోటి ఏకాదశి మాత్రం ఉత్తర వాకం తెచ్చి ఆ ఉత్తర వాకం నుంచి మనం వెళ్తే చాలా మంచిది. ప్రతి గుడిలో అంతేనండి. వైష్ణవాలయాల్లో ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా అన్ని గుళ్ళల్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ స్పెషల్ గా నరసింహపురంలో చాలా స్పెషల్ గా చేస్తారండి. ఖచ్చితంగా అందరు దర్శించండి. ఈ రోజు పండగకి ఏమేమి చేసుకుంటారు? ముక్కోటి ఏకాదశికి పొంగలు, పాయసం, ఉపవాసం ఉంటారు. ఖచ్చితంగా ఉపవాసం ఉంటారండి. ఎక్కువ మంది ఉపవాసం ఉంటారు. ఆ పొంగలు, పాయసం అవి ఖచ్చితంగా చేసుకోవాలి. ఉపవాసం ఎప్పుడు దాకా ఉంటారు? సాయంత్రం దాకా ఉంటారు, మధ్యాహ్నం దాకా ఉంటారు? సాయంత్రం దాకా ఉంటారండి. ఖచ్చితంగా పొద్దునే తెల్లవారుజామునే లేసే వాళ్ళు 3కి 4కి లేసి అందరూ పూజలు స్టార్ట్ చేస్తారు. అందరు క్యూలో కూడా చాలా మంది లోపడుకుంటారండి. ఆ టైం నుంచే ఉంటారు. అందరూ తెల్లవారుజాము నుంచే ఉంటారు. సాయంత్రం దాకా ఉపవాసం ఉంటారు. హిందూ ధర్మంలో ముక్కోటి ఏకాదశికి ప్రత్యేకత అనేది ఉంది. సో ఈరోజు ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించుకునే రోజు. మనం అంతా హిందువులు ఈ రోజును తప్పకుండా మనం నియమ నిష్టలతో తప్పకుండా పాటించాలి. నేను ప్రత్యేకంగా వైష్ణవ భక్తురాలని. నేను పూర్తిగా ఈరోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాను. సో అన్నం కానీ ఎటువంటి హానికర పదార్థాలు కానీ మనం ఈరోజు తీసుకోకూడదు. ఉండలేని వాళ్ళు ఏమైనా పాలు కానీ పండు కానీ తీసుకోవచ్చు. ఈరోజు మేము ఇక్కడికి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చాము. చాలా చక్కగా దర్శనం అయింది. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి స్పెషల్ ఏంటి అసలు? ఎందుకు ముక్కోటి ఏకాదశి పండుగ చేసుకుంటారు? ఈరోజు వైకుంఠంలో సకల దేవతలు శ్రీ మహావిష్ణువుని పూజించుకునే ఒక రోజు అండి. ఇదే రోజు ఏకాదశి అనే వచ్చి విష్ణువు రూపంలో వచ్చి ఒక రాక్షసుని సంహరించిన రోజు కూడా ఈ రోజు అనమాట. అలాగనే ముక్కోటి దేవతలు ఈ రోజు పూజించుకుంటారు. వైకుంఠ ద్వారాలు ప్రత్యేకంగా తెరుచుకుంటాయి కాబట్టి మనం ఈ రోజు శ్రీ మహావిష్ణువుని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నట్టయితే మనకు వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది అని ప్రాముఖ్యత అనేది చెప్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.